హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏజెడ్ హోమ్స్కి స్వాగతం. అందరూ బాగున్నారు కదండి. నేను కూడా బాగానే ఉన్నానండి. మా మనవరాలు ఉంది కదా, తనకు బాగా జ్వరం వచ్చేసిందండి. నిన్న మొన్న అయితే ఎక్కువగా జ్వరం ఉన్నది. 2 రోజులు హాస్పిటల్కి తీసుకెళ్తూనే ఉన్నామండి. నిన్నటికైతే 2వ రోజుకి కొద్దిగా సమాధానం వచ్చిందండి. అంత నీరసంగా అది తన అలా పడుకొని ఉంటే మాకు అసలు ఏమీ తోయలేదండి. మా అందరికి కూడా చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే ఎవరికన్నా అంతే కదండి, పిల్లలు చక్కగా ఆడుకుంటే మనకి కూడా అంత హుషారుగా ఉంటాము. పిల్లలు నీరసం అయిపోతే మనకు కూడా నీరసంగా అనిపించి అసలు ఆకలి ఏమీ గుర్తుకు రాదు కదండి. అలాగే మాకు కూడా అనిపించిందండి. ఇదిగో 2వ రోజుకైతే జ్వరం తగ్గి పిల్ల చక్కగా కొంచెం ఆడుకుంటుందండి. అలా ఆడుకుంటుంటే అందరికి ఆకలి గుర్తుకొచ్చింది తెల్లారేటప్పటికి. సరే, నీరసం పాప అలాగ ఉండటం వల్ల మేము పప్పులు నానేసుకోవడం అట్లకి మర్చిపోయాము, ఇడ్లీకిను. ఇదిగో ఇంకేం చేయాలి అనుకునేటప్పటికి లెమన్ రైస్ చేసుకుందాం అనిపించింది. వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. చల్లని వాతావరణంలో ఈ పుల్లని లెమన్ రైస్ తింటే బాగుంటుంది కదా అనిపించింది. సరే, అందరూ ఓకే అన్నారు. ఇదిగోండి, మనమైతే లెమన్ రైస్ అయితే రెడీ చేసేసుకుంటున్నామండి. ఇలా లెమన్ రైసే కాదు, మనం టిఫిన్ వేసుకోలేదనుకోండి ఎప్పుడైనా, అలాంటప్పుడు మనం లెమన్ రైస్ కింద ఇలా చేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే కరివేపాకు రైస్ చేసుకోవచ్చు. కరివేపాకు రైస్ చేసుకుంటే ఇంకా మంచిదండి, ఎందుకంటే అది కంటికి చాలా మంచిది కదండి కరివేపాకు. అలా కరివేపాకు రైసు, పుదీనా రైసు, వాము రైసు, ఇలా రకరకాలుగా ఎవరికి ఏది ఇష్టమైతే ఆ రైస్ రెడీ చేసుకోవచ్చు. అంతేకాని టిఫిన్ వేసుకోలేదు కదా అని బయటికి వెళ్ళి కొనుక్కున్నాం అనుకోండి, డబ్బులు బోల్డని ఖర్చు అవుతాయి. డబ్బులు ఖర్చు, మనకి ఆరోగ్యకరమైన ఫుడ్ దొరకదు. అలా కాకుండా మనం ఇంట్లోనే ఇలా రెడీ చేసుకున్నాం అనుకోండి, మనకు డబ్బులు ఆదా అవుతుంది, చక్కని కమ్మని టిఫిన్ రెడీ అయిపోతుంది. నేనైతే మా ఇంట్లో ఇవాళ ఇలా లెమన్ రైస్ అయితే రెడీ చేస్తానండి. మీకు కూడా నచ్చిద్దా? మీకు నచ్చిద్దనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మర్చిపోకుండా అందరూ లైక్ అయితే చేయట్లేదండి, అందరూ లైక్ చేయండి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనపడుతుందో? చూడడానికి కలర్ఫుల్ కాదండి, తిన్నా అంతే రుచిగా ఉంటుంది. తిని చూడండి ఒక్కసారి మీరు.